Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part G, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 8, గృహ ఆస్తి నుండి ఆదాయం, పార్ట్ జి, డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈస్ సిచ్యువేషన్ 3, let out house is vacant for some period during the previous year, and computation of income from house property. Second point is illustration 3, textbook page number 292. అభ్యసనం చేయవలసిన విషయాలు. 1వది సందర్భం 3, అద్దెకివ్వబడిన గృహము గత సంవత్సరంలో కొంతకాలము అద్దెకిచ్చినప్పుడు మరియు కొంతకాలం ఖాళీగా ఉన్నప్పుడు గృహాస్తి నుండి ఆదాయంను లెక్కించుట. 2వది ఇలిస్ట్రేషన్ 3, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 292 నందు గల ఇలిస్ట్రేషన్ 3ని సాధన చేయుట. సందర్భం 3, అద్దెకివ్వబడిన గృహము గత సంవత్సరంలో కొంతకాలం అద్దెకిచ్చినప్పుడు మరియు కొంతకాలం ఖాళీగా ఉన్నప్పుడు మనము ఆశించిన అద్దె విలువను లెక్కించడం, అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువను లెక్కించడం, అదేవిధంగా స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక స్థూల వార్షిక విలువను లెక్కించిన తదుపరి మనము పురపాలక సంఘ పన్నులను తీసివేస్తూ నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి నికర వార్షిక విలువ నుండి సెక్షన్ 24A మరియు 24B ప్రకారం తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనకు గృహాస్తి నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే స్టెప్ నెంబర్ 1 నందు 3వ సందర్భంలో ఆశించినటువంటి అద్దె విలువను లెక్కించేటువంటి సందర్భంలో ఎటువంటి వ్యత్యాసం లేదు. గత 2 సందర్భములలో చేసిన విధంగానే మనం ఆశించినటువంటి అద్దె విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక ఆశించిన అద్దె విలువను లెక్కించుట, అది ఈ దిగువ ఇచ్చిన 2 మొత్తములలో గరిష్ట విలువ. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ, బి సమంజసమైనటువంటి అద్దె విలువ. అంటే పురపాలక సంఘపు అద్దె విలువ ఎక్కువ అన్న ఎడల పురపాలక సంఘపు అద్దె విలువయే ఆశించిన అద్దె విలువ అగును. లేదా సమంజసమైన అద్దె విలువ కనుక ఎక్కువగా ఉన్న ఎడల ఆశించిన అద్దె విలువ సమంజసమైనటువంటి అద్దె విలువే అగును. అంటే 2 మొత్తములలో ఏ, బి 2 మొత్తములలో ఏ మొత్తం ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మాత్రమే మనము ఆశించిన అద్దె విలువగా స్టెప్ నెంబర్ 1 నందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 2 విషయానికి వచ్చినట్టయితే వాస్తవమైనటువంటి అద్దె విలువను లెక్కించుట. వాస్తవమైన అద్దె విలువ ఈజ్ ఈక్వల్ 12 నెలల కాలంనకు అద్దె మైనస్ ఖాళీగా ఉన్న కాలంనకు అద్దె. అంటే ప్రతి నెలకు అద్దె మొత్తాన్ని 12 నెలల కాలానికి లెక్కించిన తదుపరి లెక్కించినటువంటి 12 నెలల కాలానికి అంటే ఒక సంవత్సరం అద్దె నుండి ఆ సంవత్సర కాలం నందు ఖాళీగా ఉన్న కాలంనకు అద్దె విలువను లెక్కించి ఆ లెక్కించినటువంటి ఖాళీగా ఉన్న కాలంనకు అద్దె విలువను సంవత్సర కాలపు అద్దె విలువ నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం వాస్తవమైనటువంటి అద్దె విలువగా తీసుకొనవలసి ఉంటుంది. ఇక వాస్తవమైన అద్దె విలువ ఈజ్ ఈక్వల్ 12 నెలల కాలంనకు అద్దె మైనస్ ఖాళీగా ఉన్న కాలంనకు అద్దెనే మనం వాస్తవమైనటువంటి అద్దె విలువగా తీసుకొనవలసి ఉంటుంది. ఇక స్టెప్ 1 నందు ఆశించిన అద్దెను లెక్కించాం. అదేవిధంగా స్టెప్ 2 నందు వాస్తవమైనటువంటి అద్దె విలువను లెక్కించడం జరిగింది. అదేవిధంగా స్టెప్ 3 నందు స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక స్టెప్ 3 నందు స్థూల వార్షిక విలువను లెక్కించుట, అది ఈ దిగువ ఇచ్చిన 2 మొత్తంలో గరిష్ట విలువ. అంటే కింద ఇచ్చినటువంటి ఏ ప్రకారం ఆశించిన అద్దె విలువ, బి వాస్తవమైనటువంటి అద్దె విలువ, ఆ 2 మొత్తంలో గరిష్ట విలువయే మనము స్థూల వార్షిక విలువగా తీసుకొనవలసి
ఉంటుంది. ఇక ఆశించిన అద్దెను స్టెప్ 1 నందు లెక్కించినది తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 2 నందు లెక్కించినటువంటి వాస్తవమైనటువంటి అద్దె విలువను బి వాస్తవమైన అద్దె విలువగా తీసుకునవలసి ఉంటుంది. స్థూల వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ వాస్తవమైనటువంటి అద్దె విలువ. ఇక ఇది కొంచెము ఫస్ట్ సందర్భానికి అదేవిధంగా రెండో సందర్భానికి కొంచెం వ్యత్యాసం ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, స్థూల వార్షిక విలువను స్టెప్ 3 నందు కనుగొనేటువంటి సందర్భంలో ఆశించిన అద్దె విలువ ఎక్కువగా ఉన్నా మనము తక్కువగా ఉన్న వాస్తవమైనటువంటి అద్దె విలువనే స్థూల వార్షిక విలువగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ ఎక్కువగా ఉండి ఆశించిన అద్దె విలువ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనము స్థూల వార్షిక విలువను వాస్తవమైనటువంటి అద్దె విలువనే తీసుకునవలసి ఉంటుంది. అంటే ఆశించిన అద్దె విలువ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాస్తవమైనటువంటి అద్దె విలువనే మనం స్థూల వార్షిక విలువగా తీసుకునవలసి ఉంటుంది. ఇక అద్దెకి ఇవ్వబడిన గృహం గత సంవత్సర కాలంలో కొంతకాలం అద్దెకి ఇచ్చినప్పుడు మరియు కొంతకాలం ఖాళీగా ఉన్నప్పుడు నియమావళి కనుక పరిశీలించినట్టయితే, ఒకటవది వాస్తవమైన అద్దె విలువ ఖాళీ కారణం చేత ఆశించిన అద్దె విలువ కంటే తక్కువగా ఉన్నచో అట్టి సందర్భంలో స్థూల వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ వాస్తవమైనటువంటి అద్దె విలువ. అంటే ఆశించిన అద్దె విలువ తక్కువగా ఉండి వాస్తవమైనటువంటి అద్దె విలువ ఎక్కువగా ఉన్నప్పుడు స్థూల వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ టు వాస్తవమైనటువంటి అద్దె విలువే స్థూల వార్షిక విలువను. సందర్భం 2 నందుకు వాస్తవమైనటువంటి అద్దె విలువ ఖాళీ కారణం చేత ఆశించిన అద్దె విలువ కంటే ఎక్కువగా ఉన్నచో స్థూల వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ వాస్తవమైనటువంటి అద్దె విలువ. అంటే ఇక్కడ వాస్తవమైనటువంటి అద్దె విలువ ఆశించిన అద్దె విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు స్థూల వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ వాస్తవమైనటువంటి అద్దె విలువే. అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ ఖాళీ కారణం చేత ఆశించిన అద్దె విలువ కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా మనము వాస్తవమైనటువంటి అద్దె విలువనే స్థూల వార్షిక విలువగా తీసుకునవలసి ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమైనటువంటి విషయం ఒకటే, అంటే ఇక్కడ స్థూల వార్షిక విలువను లెక్కించేటువంటి సందర్భంలో ఆశించిన అద్దె విలువ మరియు వాస్తవమైనటువంటి అద్దె విలువ ఆ రెండు మొత్తంలో వాస్తవమైనటువంటి అద్దె విలువ తక్కువగా ఉన్న ఎడల లేదా ఎక్కువగా ఉన్న ఎడల కూడా మనము స్థూల వార్షిక విలువను వాస్తవమైనటువంటి అద్దె విలువనే తీసుకునవలసి ఉంటుంది. Situation 3, let out house is vacant for some period during the previous year. This is the situation 3. Step number 1, calculating expected rental value which is higher of the following two amounts: A, municipal rental value, B, fair rental value. Which is higher of the two amounts is taken as the expected rental value. If municipal rental value is higher than the fair rental value, then municipal rental value is taken as the gross annual value. If fair rental value is higher than the municipal rental value, then fair rental value is taken as the expected rental value. Step 2, calculating actual rental value ARV. Here ARV is equal rent for 12 months period minus or less rent for vacant period. Here we need to calculate rent for annum and less rent for vacant period months is equal to the actual rental value. Here ARV is equal to rent for 12 months, it means for annum, less rent for vacant period is equal to the actual rental value. Under step number 2 we are calculating. Here step number 3, calculating gross annual value which is higher of the following two amounts: A, expected rental value computed under step number 1, expected rental value we need to take here, and B, actual rental value as per step 2, calculated actual rental value. Here this is the condition and rule. If ARV is less than the ERV due to vacancy, then gross annual rent is equal to ARV. Summary points:
This is the first point one, and point two is the most important in this vacant for some period during the previous year of the house. That's why condition 1, if ARV is less than ERV due to vacancy, then gross annual value is equal to ARV. Second point is, if ARV is more than ERV in spite of vacancy, then gross annual value is equal to ARV. Here, actual rental value is less than expected rental value and more than expected rental value is also here. Gross annual value is equal to actual rental value in this vacant for some period during the previous year case. Here, less than ERV, more than ERV is equal to ARV is the actual rental value is the gross annual value. అదేవిధంగా టెక్స్ట్ బుక్ నందు గల ఇలిస్ట్రేషన్ 3 పేజ్ నెంబర్ 292 నందు ఇలిస్ట్రేషన్ కనుక మనం సాధన చేసినట్టయితే యజమాని కొంతకాలాన్ని గృహానికి అద్దెకివ్వడం, అదేవిధంగా గృహం కొంతకాలం ఖాళీగా ఉన్నప్పుడు సందర్భంలో మనం ఇలిస్ట్రేషన్ 3 ద్వారా అభ్యాసనం చేసినట్టయితే త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇలిస్ట్రేషన్ 3, శ్రీ ఎస్ రామస్వామి ఒక గృహమును శ్రీ మురళీకృష్ణ వద్ద కొనుగోలు చేసెను. దీనిని నివాసానికై నెలకు రూపాయలు 6,000కు చొప్పున అద్దెకు ఇచ్చెను. పురపాలక సంఘపు అద్దె విలువ సంవత్సరానికి రూపాయలు 20,000 అయినా సమంజసమైన అద్దె విలువ ప్రతి నెలకు రూపాయలు 5,000. గత సంవత్సరంలో 3 నెలలు ఇల్లు ఖాళీగా ఉండెను. ఒప్పందం ప్రకారం పురపాలక సంఘ పన్నులు రూపాయలు 4,000 అద్దెకున్న వారు చెల్లించి ఉన్నారు. గృహ మరమ్మతులకై తీసుకున్న అప్పుపై వడ్డీ యజమాని చెల్లించినది రూపాయలు 2,800 అయినా గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కింపు. ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారంలో ఇచ్చినటువంటి ప్రశ్న యందు శ్రీ ఎస్ రామస్వామి గారు అస్సెస్సి, అదేవిధంగా అతను మురళి అనే అతని వద్ద నుండి గృహాన్ని కొనుగోలు చేసి ప్రతి నెలకు రూపాయలు 6,000కు చొప్పున అద్దెకి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ అద్దెకి ఇచ్చినటువంటి గృహం యొక్క పురపాలక సంఘపు విలువ రూపాయలు 20,000, అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ రూపాయలు 5,000 ప్రతి నెలకు. అదేవిధంగా ఈ సంవత్సర కాలం నందు శ్రీ ఎస్ రామస్వామి గారు 2,800 రూపాయలను గృహ మరమ్మతులకై తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఒప్పందం ప్రకారం గృహంలో అద్దెకుండేటువంటి వ్యక్తులు లేదా అద్దెదారు ఒప్పందం ప్రకారం రూపాయలు 4,000 పురపాలక సంఘ పన్నులను యజమాని తరపున చెల్లించడం అనేది జరిగింది. కావున యజమాని తరపున అద్దెకుండు వారు చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులకు మనం స్థూల వార్షిక విలువ నుండి తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా శ్రీ ఎస్ రామస్వామి మరియు అద్దెకుండి వారికి మధ్య కలిగినటువంటి ఒప్పందం ప్రకారం అద్దెకుండేటువంటి వ్యక్తులు అద్దెదారులు పురపాలక సంఘ పన్నులను చెల్లించినారు. కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఇలిస్ట్రేషన్ 3 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 292, శ్రీ ఎస్ రామస్వామి purchased a house from Sri Murali Krishna. The house is let out on a monthly rent of rupees 6,000 for residential purpose. Municipal rental value is rupees 20,000 per annum and rent of the similar building is rupees 5,000 per month. During the previous year, the house was vacant for 3 months. Under the agreement, the tenant paid municipal taxes rupees 4,000. Interest paid by the owner on loan taken to repair the house is rupees 2,800. Calculate income from house property of Mr. S. Ramaswamy for the current assessment year 2020 and 21. In this problem, Sri S. Ramaswamy is the owner of the house and he is the assessee and is purchased a house from Sri Murali Krishna and is let out on a monthly rent rupees 6,000 per month residential purpose and house municipal rental value is rupees 20,000 per annum and fair rental value is rupees 5,000 per month.
During the previous year, house was vacant for 3 months and Mr. S. Ramaswamy, Sri Ramaswamy paid rupees 2,800 on loan taken for repair of the house and rupees 4,000 is municipal taxes paid by the tenant on behalf of owner Sri S. Ramaswamy. So here rupees 4,000 paid by the tenant, municipal taxes paid by the tenants. That's why deduction is not allowed from the gross annual value, because tenant municipal taxes paid by the tenant, not by the assessee Sri S. Ramaswamy. That's why not allowed as deduction from gross annual value while computing income from house property. సమాధానం: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కు శ్రీ ఎస్ రామస్వామి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం లెక్కించుట. వివరాలు: ఆదాయం రూపాయలు, స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 54,000 రూపాయలు. అదేవిధంగా తీసివేయము పురపాలక సంఘ పన్నులు వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 డాష్ అంటే ఇక్కడ రామస్వామి గారు ఒప్పందం ప్రకారం గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా గృహంలో అద్దెకుండేటువంటి అద్దెదారు యజమాని రామస్వామి తరపున పురపాలక సంఘ పన్నులు చెల్లించి ఉన్నాడు. కావున అద్దెదారు చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులకు మనం తగ్గింపు ఇవ్వం. కావున మనము ఇక్కడ పురపాలక సంఘపు పన్నుల తగ్గింపు విషయంలో డాష్ గా వదిలివేయడం అనేది అంటే నిల్. అదేవిధంగా స్థూల వార్షిక విలువ నుండి 54,000 నుండి పురపాలక సంఘ పన్నులు ఏమీ లేవు. తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 54,000 రూపాయలనే మనము నికర వార్షిక విలువగా మనము కనుగొనడం అనేది జరిగింది. నికర వార్షిక విలువ యొక్క సంబంధిత వివరణ వర్కింగ్ నోట్స్ నెంబర్ 3 నందు మనము వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A మరియు సెక్షన్ 24B ప్రకారం మనము నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి నికర వార్షిక విలువ నుండి A మరియు B సెక్షన్ 24 ప్రకారం మనం తగ్గింపులను తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ కనుగొన్నటువంటి నికర వార్షిక విలువ 54,000 రూపాయల నుండి ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24A అంటే అందరు అసెస్సీలకు అంటే గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి యజమానికి లేదా ప్రతి అసెస్సీకి తప్పనిసరిగా ఇచ్చేటువంటి తగ్గింపే ప్రామాణిక తగ్గింపు. అదేవిధంగా లెక్కించినటువంటి నికర వార్షిక విలువ ఏదైతే ఉందో ఆ నికర వార్షిక విలువ మీద 30% మనం ప్రామాణిక తగ్గింపుగా గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి ఎస్ఎస్సికి మనము ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లెక్కించినటువంటి లేదా కనుగొన్నటువంటి నికర వార్షిక విలువ 54,000 మీద 30% లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 16,200 ప్రామాణిక తగ్గింపు. దాన్ని మనం వర్కింగ్ నోట్స్ 4 నందు వివరించడం అనేది లెక్కించడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గృహం యొక్క యజమాని కానీ లేదా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి కానీ లేదా భావితమైనటువంటి అసెస్సీ ఎవరైతే ఉన్నారో ఆ అసెస్సీ కనుక గృహ నిర్మాణం కోసం కానీ లేదా గృహ మరమ్మతుల కోసం కానీ లేదా గృహాన్ని కొనుగోలు చేయడం కోసం కానీ లేదా గృహాన్ని నూతనంగా మార్చుట కోసం కానీ అప్పును కనుక తీసుకున్నట్టయితే ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి మనం తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గృహాని కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీకి మాత్రమే తగ్గింపిస్తాం. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, కేవలం వడ్డీకి మాత్రమే తగ్గింపిస్తాం. అంటే అసలు మొత్తం చెల్లించిన ఏడల కూడా మనం తగ్గింపించడానికి అవకాశం లేదు. అసలు మొత్తంతో మనకు సంబంధం లేదు. కేవలం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం వాస్తవంగా చెల్లించినటువంటి వడ్డీ మొత్తానికి మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా
శ్రీ రామస్వామి గారు ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం సెక్షన్ 24 ఏ ప్రకారం ప్రామాణిక తగ్గింపు 16,200 రూపాయలను, అదేవిధంగా అప్పుపై చెల్లించినటువంటి వాస్తవమైనటువంటి వడ్డీ సెక్షన్ 24B ప్రకారం 2,800 రూపాయల మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో 19,000 రూపాయలను మనం కనుగొన్నటువంటి నికర వార్షిక విలువైనటువంటి 54,000 రూపాయల నుండి మనం తీసివేయగా వచ్చినటువంటి 35,000 రూపాయలే శ్రీ రామస్వామి గారికి యొక్క గృహాస్తి నుండి ఆదాయం. అంటే శ్రీ రామస్వామి గారు 2019, 2020 గత సంవత్సరం నందు గృహంను అద్దెకి ఇవ్వడం ద్వారా పొందినటువంటి ఆదాయంని మనం లెక్కించగా గృహాస్తి నుండి ఆదాయం 35,000 రూపాయలుగా రావడం అనేది జరిగింది. అంటే శ్రీ రామస్వామి గారు 2019-20 సంవత్సరం గత సంవత్సరం నందు గృహాస్తి నుండి ఆదాయాన్ని ఆర్జించినట్లయితే అట్టి ఆదాయం పైన 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరం మనం లెక్కించగా మరియు అతనికి సంబంధించినటువంటి తగ్గింపు మొత్తాలను తీసివేయగా కనుగొన్నటువంటి గృహాస్తి నుండి ఆదాయం 35,000 రూపాయలు. సొల్యూషన్: computation of Sri S. Ramaswamy's income from house property for the current assessment year 2020 and 21. Particulars: income rupees. Here gross annual value GAV in short form as per working notes number 1 54,000 less municipal taxes as per working notes number 2 here nil, because Mr. Ramaswamy is not paid municipal taxes. Municipal taxes paid by the tenant. That's why here not allowed as deduction from gross annual value. Here gross annual value 54,000 less municipal taxes as per working notes number 2 nil is equal to calculated net annual value in short form NAV as per working notes number 3 is equal to 54,000. So gross annual value minus or less municipal taxes is equal to the net annual value NAV 54,000. Here according to the Income Tax Act 1961 section 24A standard deduction and 24B interest on loan taken for construction of house, repair of house, purchase of a house or renovation of house purpose. If paid interest by the assessee, actual amount paid by the assessee as interest will be allowed as deduction from the net annual value. Here 54,000 is the calculated net annual value. As per the income tax rules, standard deduction under section 24A 30% of calculated net annual value. Here calculated net annual value is rupees 54,000. That's why we need to calculate 30% of 54,000 rupees. As per working notes number 4 is 16,200. Second point is interest on loan under section 24B. Mr. Ramaswamy, the owner of the house or assessee, taken the loan for repairs of the house. That's why he paid rupees 2,800 as interest. That's why actual amount paid by the assessee will be allowed as deduction according to the Income Tax Act 1961 section 24B rupees 2,800. As per the deductions under section 24A and B, total is 16,200 as standard deduction, and interest on loan under section 24B is rupees 2,800. Here 16,200 plus 2,800 is equal to 19,000 is the deductions from under section 24A and B from the net annual value. Here 54,000 is the calculated net annual value minus 19,000 under section 24A and B deductions total is equal to 35,000 rupees is the income from house property of Mr. S. Ramaswamy for the current assessment year 2020 and 21. ఇక సందర్భం 3, అద్దెకి గృహం గత సంవత్సరంలో కొంతకాలం అద్దెకిచ్చినప్పుడు మరియు కొంతకాలం ఖాళీగా ఉన్నప్పుడు. వర్కింగ్ నోట్స్. స్టెప్ నెంబర్ 1, ఆశించిన అద్దె విలువను లెక్కించుట. ఈ దిగువ ఇచ్చిన 2 మొత్తంలో గరిష్ట విలువ ఏ మనకు ఆశించిన అద్దె విలువను. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 20,000 సంవత్సరానికి. అదేవిధంగా బి సమంజసమైనటువంటి అద్దె విలువ ప్రతి నెలకు 5,000 రూపాయలు, 12 నెలల కాలానికి 60,000 రూపాయలు. పైన లెక్కించినటువంటి 2 మొత్తంలో 60,000 రూపాయలే గరిష్ట విలువ కావున ఆశించినటువంటి అద్దె విలువ 60,000 రూపాయలు అగును. అదేవిధంగా రెండవది వాస్తవమైనటువంటి అద్దె విలువను లెక్కించుట.
వాస్తవమైనటువంటి అద్దె విలువ ఈజ్ ఈక్వల్ 12 నెలల కాలంలో అద్దెను లెక్కించిన తదుపరి ఖాళీగా ఉన్న కాలంలో అద్దె విలువను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే వాస్తవమైనటువంటి అద్దె విలువ. ఇక్కడ వాస్తవమైనటువంటి అద్దె విలువ 6,000 ప్రతి నెలకు ఇంటూ 12 నెలలకు 72,000 రూపాయలు కాగా 3 నెలల కాలం గృహం ఖాళీగా ఉన్నందు చేత 6,000 ఇంటూ 3 18,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 54,000 రూపాయలే వాస్తవమైనటువంటి అద్దె విలువగా మనం తీసుకునవలసి ఉంటుంది. ఇక స్టెప్ నెంబర్ 3 స్థూల వార్షిక విలువ లెక్కించుట. అది ఈ దిగువ ఇచ్చిన రెండు మొత్తంలో గరిష్ట విలువ. ఏ ఆశించిన అద్దె విలువ రూపాయలు 60,000 మనం స్టెప్ నెంబర్ 1 నందు లెక్కించినటువంటి మొత్తం. బి వాస్తవమైనటువంటి అద్దె విలువ స్టెప్ నెంబర్ 2 నందు లెక్కించినటువంటి మొత్తం. ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే స్థూల వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ వాస్తవమైనటువంటి అద్దె విలువ స్థూల వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ 54,000 రూపాయలు. అంటే ఇక్కడ మనము ఈ సందర్భంలో గృహం కొంతకాలం ఖాళీ ఉన్న సందర్భంలో వాస్తవమైనటువంటి అద్దె విలువ ఆశించిన అద్దె విలువ కంటే ఎక్కువగా ఉన్న ఎడల, అదేవిధంగా తక్కువగా ఉన్న ఎడల కూడా మనం వాస్తవమైనటువంటి అద్దె విలువ ఏదైతే ఉందో ఆ అద్దె విలువనే మనము స్థూల వార్షిక విలువగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నియమావళి వాస్తవమైనటువంటి అద్దె విలువ ఖాళీ కారణం చేత ఆశించిన అద్దె విలువ కంటే తక్కువగా ఉన్నచో స్థూల వార్షిక విలువ కూడా వాస్తవమైనటువంటి అద్దె విలువ. అదేవిధంగా రెండవది వాస్తవమైనటువంటి అద్దె విలువ ఖాళీ కారణం చేత ఆశించిన అద్దె విలువ కంటే ఎక్కువగా ఉన్నచో స్థూల వార్షిక విలువ వాస్తవమైనటువంటి అద్దె విలువ. అంటే ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో కనుక మనం లెక్కించినట్టయితే వాస్తవమైనటువంటి అద్దె విలువనే ఆశించిన అద్దె విలువ కంటే ఆశించిన అద్దె విలువ కంటే ఎక్కువగా ఉన్న ఎడల, అదేవిధంగా తక్కువగా ఉన్న ఎడల కూడా ఖాళీ కారణం చేత మనము స్థూల వార్షిక విలువను వాస్తవమైనటువంటి అద్దె విలువనే స్థూల వార్షిక విలువగా పరిగణించవలసి ఉంటుంది. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 సిచ్యువేషన్ 3 let out house is vacant for some period during the previous year. Here step number 1 calculating expected rental value which is higher of the following two amounts. Municipal rental value as per the given information rupees 20,000 per year, rupees 20,000. B fair rental value 5,000 per month multiply with 12 months is equal to 60,000. Here expected rental value is the rupees 60,000 because fair rental value rupees 5,000 multiply with 12 months 60,000 is higher than the rupees 20,000. So expected rental value is as per step number 1 calculation is rupees 60,000. Step 2 calculating actual rental value ARV. ARV is equal to rent for 12 months period minus rent for vacant period. Here actual rental value calculation is equal to 6,000 per month multiply with 12 months minus 6,000 multiply with 3 months vacant period. Here 6,000 multiply with 12 is equal to 72,000 minus 18,000. Here 3 months vacant period per month rupees 6,000 is equal to 18,000. Here 72,000 minus 18,000 is equal to 54,000 is the actual rental value. Step number 3 calculating gross annual value which is higher of the following two amounts. A expected rental value 60,000 and B actual rental values 6,000 multiply with 12 minus 6,000 multiply with 3 months is equal to 54,000. Here actual rental value is less than expected rental value and more than expected rental value as summary point number 1, 2 is also taken as the expected rental value is higher than the actual rental value, but here 54,000 is taken as the gross annual value. In the situation 3 let out house is vacant for some period during the previous year. That's why we need to take gross annual value rupees 54,000 for in this situation. వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 పురపాలక సంఘ పన్నులు. ఇక్కడ శ్రీ ఎస్ రామస్వామి గారు చెల్లించలేదు, అద్దెకుండు వారు చెల్లించినారు. కావున మనం పురపాలక సంఘ పన్నులకు తగ్గింపు ఇచ్చడానికి అవకాశం లేదు. నికర వార్షిక విలువ 54,000 నికర వార్షిక విలువను లెక్కించే సందర్భంలో 54,000 స్థూల వార్షిక విలువ నుండి మనం పురపాలక సంఘ పన్ను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 54,000. ప్రామాణిక తగ్గింపు లెక్కించినటువంటి 4వది ప్రామాణిక తగ్గింపు 54,000 కాగా 54,000 30% లెక్కించగా వచ్చినటువంటి తగ్గింపు 16,200 ప్రామాణిక తగ్గింపు. అప్పుపై వడ్డీ లెక్కించుట. గృహమును మరమ్మతులకై తీసుకునబడినటువంటి అప్పుపై శ్రీ ఎస్ రామస్వామి ఎస్ఎస్సి గారు చెల్లించి ఉన్నారు. కావున వాస్తవంగా చెల్లించినటువంటి 2,800 తగ్గింపుగా ఇవ్వబడింది. Here, SSC has not paid the municipal taxes rupees 4,000.
hence it cannot be deducted from gross annual value. Gross annual value minus municipal taxes 54,000 minus 0 is equal to 54,000. Here third point is calculating net annual value. Net annual value is equal to 54,000 minus municipal taxes 0 is equal to 54,000. Then standard deduction 30% of NAV. Here calculated net annual value is 54,000 multiply with 30 divided by 100 is equal to 16,200 and standard deduction is equal to 16,200. Fifth point, interest on loan. Interest paid on loan taken for repairs of the house rupees 2,000 is allowed as deduction because 2,800 is actual amount paid by the S. Ramaswamy and or assessee. So allowed as deductions from under section 24B from the net annual value. Thank you.